జంప్ అండి. ప్లీజ్ గివ్ దెమ్ బిగ్ హ్యాండ్ ప్లీజ్. జోకర్ కూడా జంప్ చేస్తున్నారండి. మీరు వాళ్ళకి కరతాళ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తాం. డైవింగ్ ఇన్ ఫైరింగ్ రింగ్స్. ఇప్పుడు మనం చూడబోతున్న అంశం కొద్దిగా వేడి తలసినా తట్టుకోలేం, అలాంటిది బగబగమంటూ మండుతున్న అగ్గితో ఆటలాడుతున్నారు వీరు. మరి వీరి సాహసాన్ని పొగడక తప్పదండి. మరి మన పొగడ్తలు మన కరతల ధ్యానంలోనే రావాలి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. ప్రేక్షక మహాశందరికి మరొకసారి విన్నపం తెలియజేసుకుంటున్నాం. వీరి సాహసాన్ని చూస్తూ అలా ఉండలేమండి. పాపం జోకర్ గారు శరీరంపై టైల్స్ పగిలిపోయేంత వరకు కొట్టించుకోవడం. ఇందులో పాల్గొంటున్న వారు give them big hand. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కాబట్టి ఎనర్జీ వస్తుంది లేండి. మీ కరతల ధ్వనులతో వారిని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. ప్రేక్షక మహాశైలు అందరూ చప్పట్లతో వారిని ఎంకరేజ్ చేద్దామండి. Give them big hand for their success. జోకర్ పాపం టైల్స్ లేవండి పగలు కొట్టడానికి. అయ్యో చూస్తున్నారండి తొమ్మిది నిలబడుకొని. మరి నవ్వుతూ కూడా మనం చప్పట్లు చేయవచ్చండి. నవ్వుతూ ఇవ్వచ్చు చప్పట్లు. పాపం జోకర్ గారు చాలా కష్టపడిపోతున్నారు. జోకర్ కాలితో స్టోన్ బ్రేకింగ్ అండి. ఎక్సలెంట్ గా చేశారు. కరసాము చేయబోతున్నారు. చప్పట్లతోనే మరి ప్రారంభం పలకాలి. మరి చప్పట్లను అలా కొడుతూ ఉంటే వాళ్ళకి ఎంతో ధైర్యం ఉంటుందండి. మనం చేసే ప్రోగ్రామ్ ని అందరూ వీక్షిస్తున్నారనే ఆనందం కూడా ఉంటుంది. మరి వారి ఆనందం పడటానికైనా మనం చప్పట్లు కొట్టాలి. మరో కర్ర తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒకటి కాదండి, రెండు కర్రలతో మన విన్యాసాన్ని ప్రదర్శించబోతున్నారు. కాబట్టి రెండు చేతులతో మరి గట్టిగా చప్పట్లు కొట్టాలి. రెండు చేతులతో గట్టిగా చప్పట్లు కొట్టాలి. జోకర్ గారు మరి అందరికీ చెప్తున్నారు చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి అంటూ చేతులు తిప్పి తిప్పి చూడండి ఏకంగా. కాబట్టి మనం కూడా పెద్దగా చప్పట్లు కొట్టేద్దాం. జోకర్ గారికి పాపం ఏం చేయాలో అర్థం కావట్లేదండి. అలా ఇలా తిరుగుతున్నారు, ఏమీ లేవట ఆయనకి. ప్రదర్శిస్తున్నారు. కర్రసాము చాలా చక్కగా చేశారు. ఇప్పుడు చూడబోయే అంశం పార్ట్స్ పోగొట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. తొందరపడుతున్నారు. మరి పగలగొడతారంటారా? పగలగొట్టారంటండి. వెరీ ఈజీ. చాలా దెబ్బ తగ్గుతుంది, తట్టుకోలేము. అటువంటి పెద్ద పెద్ద బండలను పెట్టుకొని కొట్టించుకుంటున్నారు రవికుమార్ గారు. మరి వారి నేర్చుకో విన్యాసానికి మరొకసారి ఎంతో ధైర్యం, ఎంతో సాహసం ఉంటే గానీ ఈ పని చేయలేరు, మరి ఈ విన్యాసాన్ని ప్రదర్శించలేరు. అటువంటిది వారి ధైర్యానికి, వారి సాహసానికి మరొకసారి మనము మన కరతాళధ్వనులతో వారిని ఎంకరేజ్ చేద్దాం. జోకర్ గారు చాలా భయపడుతున్నారు. మరి వారి విన్యాసానికి మనం నిజంగా మన కరతాళధ్వనులతో అభినందించాలి. జోకర్ గారు చాలా భయపడుతున్నారు. అయ్యో భయపడి కింద పడిపోతున్నారు.
ఒకటి కాదు రెండోది సిద్ధంగా ఉంది. క్రమశిక్షణే కాదు సాహసం కూడా ముఖ్యమని మరొకసారి అభివృద్ధి చేస్తున్నారు మన కానిస్టేబుల్స్. రెండు బదులుకొచ్చే విధంగా వారి విన్యాసం మనం చూసాం. కూడా ఒక టాలెంట్ గాడ్స్ గిఫ్ట్ ఉంటుంది, అది ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉంటుంది. ఎప్పుడైతే అది మనము సాధన చేస్తామో, అందుకన్నారు సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది లేదురా అన్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, పుణ్య పురుషులు అవుతారు. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆ యొక్క టాలెంట్ ఉంటుంది, దాన్ని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే నెంబర్ 1 ఎంటైర్ ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో అన్ని ట్రైనింగ్ సెంటర్లని మించి కూడా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చారు. చాలా, ఎందుకంటే మీ యొక్క కృషి ఈ యొక్క 10 నెలలు కూడా కష్టపడిన రిజల్ట్స్ మొత్తం చేస్తున్నారండి. మరి వారికి మరొకసారి సలహాలతో జ్యోతర్ గారు